వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ రోజు 16th కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 16th కరెంట్ అఫైర్స్లో ముందుగా మనము ఇండియన్ ఆర్మీ డే గురించి డిస్కస్ చేస్తాం. ఇండియన్ ఆర్మీ డే 8వ వార్షికోత్సవాన్ని ఇటీవల జరుపుకుంది. దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అనేది నేర్చుకుంటాం. అలాగే నేషనల్ స్టార్టప్ డేకి సంబంధించినటువంటి అంశాలను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ రెండు అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్లో వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దీని సిఫారసులకి ఒక ఆమోదం అనేది వచ్చింది. ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఏంటి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటి అనేది ఎగ్జామినేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 రావడం జరిగింది. ఈ ఇండెక్స్ అనేటువంటి అంశాల మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనకి 1 మార్క్ క్వశ్చన్గా ఎగ్జామ్స్లో కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా ర్యాంక్, ప్రపంచంలో టాప్ ర్యాంక్స్, ప్రపంచంలో చివరన నిలిచినటువంటి ర్యాంక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఆర్మీ చీఫ్ దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అగ్నిపథ్ పథకం ఏంటి, ఇప్పుడు కొత్తగా తెలిపిన ఆమోదం ఏంటి అనేటువంటి అంశాలను నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం క్లాస్కి సంబంధించి అన్ని అంశాలను కూడా చాలా వైడ్గా డిస్కస్ చేద్దాం. వీడియోకి ఒక్కసారి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సో ఇక ఐకాన్ ఇండియా మీకు ఐకాన్ ఆర్కేసర్ పేరుతో ఇక్కడ మెంటర్షిప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మెంటర్షిప్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అలాగే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మొత్తం 100 days ప్లాన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 100 days ప్లాన్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాము మీకు అని అంటే షెడ్యూల్స్ ఉంటాయి. డైలీ ఎంత చదవాలి, ఏం చదవాలి అనేటువంటిది. సో దానికి సంబంధించి మీకు వీడియోస్ ఉంటాయి, అంటే ఆ చదివే విధానానికి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ కాన్సన్ట్రేషన్ చేయడం ఇవన్నీ. ఇక నెక్స్ట్ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనమే అందించడం జరుగుతుంది విత్ అప్డేటెడ్ మెటీరియల్. కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి వాట్సాప్ కూడా చేస్తాం మెటీరియల్ని. ఇక నెక్స్ట్ ఈ మెటీరియల్ని బేస్ చేసుకొని చదివిన షెడ్యూల్స్ని బేస్ చేసుకొని మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్. సో వీటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏదైతే మనం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడుతున్నామో దానికి సంబంధించి. సో దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇతర డౌట్స్ ఉంటే 9701162369 అనేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ కోర్సెస్కి సంబంధించి, మెంటర్షిప్స్కి సంబంధించి. చలో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముందుగా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఇండియన్ ఆర్మీ డే అని అంటున్నాం. సో ఈ ఇండియన్ ఆర్మీ డే ఇటీవల 2024లో ఎప్పుడు జరిగింది, ఇది 8వ యాన్యువల్ ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి ఎక్కడ నిర్వహించారు, దీని థీమ్ ఏమిటి అనేటువంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిని అన్నింటినీ క్లియర్ చేస్తూ హిస్టారికల్గా ఇండియన్ ఆర్మీ డేకి ఉన్నటువంటి వెయిటేజ్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇలా ఈ ఇండియన్ ఆర్మీ డే అనేది మనకి ఇంపార్టెంట్ డేట్స్లో కనబడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇండియన్ ఆర్మీ డే అని అంటున్నాం. ఈ ఇండియన్ ఆర్మీ డే అనేటువంటిది మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడతా ఉంది అని అంటే ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడతా ఉంది. ఈ ఇండియన్ ఆర్మీ డే 2024 ఇటీవల ఎక్కడ జరిగింది అని అంటారు. ఏ ఇయర్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం, 2024 సంవత్సరానికి సంబంధించి. 2024 ఆర్మీ డే ఎక్కడ జరిగింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఎక్కడని అంటున్నాం, ఉత్తరప్రదేశ్లో దీనిని నిర్వహించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో చాలా నగరాలు ఉన్నాయి సార్, ఏ నగరాల్లో దీన్ని నిర్వహించారు అని అంటే లక్నోలో నిర్వహించడం జరిగిందిరా. సో మరి 2024ది 8వ ఇండియన్ ఆర్మీ డే అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది 76 ఇండియన్ ఆర్మీ డే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆర్మీ డే 76వది ఎక్కడ జరిగింది అని అంటారు. సో ఈ 76వదే మనకు ఉత్తరప్రదేశ్ లక్నోలో నిర్వహించడం జరిగింది అధికారికంగా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది 2024 సంవత్సరానికి సంబంధించి. మరి ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించినటువంటి థీమ్, ఇతివృత్తం ఏమిటి అని కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ అన్ని అంశాలను బేస్ చేసుకొని ఒక స్టేట్మెంట్ లాగా అడుగుతారండి. ఒక స్టేట్మెంట్ లాగా అడిగినప్పుడు జస్ట్ ఇండియన్ ఆర్మీ డేని పరిగణించండి అని అంటారు. కన్సిడర్ ఆఫ్ ద 2024 ఇండియన్ ఆర్మీ డే అని అంటారు. అలా అడిగినప్పుడు ఈ అన్ని అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. అండ్ థీమ్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్. సో థీమ్ పైన క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది
ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్గా చెప్పాలి. సో ఈ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్ ఏ డేకి సంబంధించిన థీమ్ అని అంటారు, అంటే రివర్స్లో అడగడం. అలా అడిగితే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన డే థీమ్. సో ఇండియన్ ఆర్మీ డే థీమ్ 2024 ఏంటి అని అంటే ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్గా మీరందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది బేసిక్ 2024కి సంబంధించినటువంటి సమాచారం. సో మరి అసలు ఇండియన్ ఆర్మీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇండియన్ ఆర్మీ స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలలో భారతీయులు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, అసలు ఈ జనవరి 15కి సంబంధించి ఇండియన్ ఆర్మీ డేను ఎందుకు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలను మనల్ని అడుగుతారు. సో ఇప్పుడు ఒకసారి డేట్ వైజ్గా మాట్లాడదాం. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు అని అంటే జనవరి 15 అని గుర్తుంచుకోవాలరా. ఇగో జనవరి 15న దీనిని ఎందుకు నిర్వహిస్తున్నారు సార్ అని అంటే మనం అందరం కూడా 1949వ సంవత్సరానికి వెళ్ళాలిరా. ఈ 1949వ సంవత్సరం వరకు అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఒక 1.5 ఇయర్ వరకు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ బాధ్యతలను ఎవరు నిర్వహించారు అని అంటే మనల్ని పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వారు, కలోనియల్కి సంబంధించినటువంటి రూలింగ్లో ఇండియన్ ఆర్మీ అనేది పనిచేయడం జరిగింది. సో మరి ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ స్వతంత్రం వచ్చిన భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక భారతీయుడికి ఇండియన్ ఆర్మీలో ఒక ప్రత్యేకమైనటువంటి హోదా లభించడం జరిగింది. ఆ హోదా అనేది ఎవరి నుంచి ఎవరికి లభించింది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారా. సో ఆర్మీ బాధ్యతలను మొట్టమొదటిసారి ఫ్రాన్సిస్ రాయ్ రాబర్ట్ బుచ్చర్ నుంచి భారతదేశానికి మొదటిసారిగా నియమించబడినటువంటి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించబడినటువంటి కరియప్పకి బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో ఇలా జనవరి 15కి సంబంధించి 1949లో కరియప్పకి బాధ్యతలు అనేవి వచ్చాయి. సో ఇలా ఈ బాధ్యతలు ఎవరి నుంచి వచ్చాయి అని అంటున్నాం? ఫ్రాన్సిస్ రాయ్ రాబర్ట్ బుచ్చర్ నుంచి రావడం జరిగింది. రాబర్ట్ బుచ్చర్ నుంచి బాధ్యతలు అనేవి రావడం జరిగింది. సో ఇలా ఈ బాధ్యతలు తీసుకునేటువంటి ఈయన మొదటి భారతదేశానికి సంబంధించిన మొదటి కమాండర్ ఇన్ చీఫ్ అని అంటున్నాం. కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించడం జరిగింది. సో ఇలా జనవరి 15న బ్రిటిష్ వారికి సంబంధించిన ఫ్రాన్సిస్ రాయ్ రాబర్ట్ బుచ్చర్ నుంచి బాధ్యతలను స్వీకరించినటువంటి కరియప్పకి సంబంధించి ఇతనిని మొదటి కమాండర్ ఇన్ చీఫ్ని గుర్తు చేస్తూ మన భారతదేశంలో ఇండియన్ ఆర్మీ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా 76వ ఇండియన్ ఆర్మీ డే అనేది మనకి ఉత్తరప్రదేశ్ లక్నోలో నిర్వహించడం జరిగింది అని గుర్తుంచుకోండి. సో ఇది ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మరి భారతదేశంలో మొట్టమొదటిసారి ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఫామ్ అయ్యింది అంటే బ్రిటిష్ వారు మనల్ని 200 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈ టైంలో అసలు ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరంలో దీన్ని ఫామ్ చేయడం జరిగింది అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే ఇండియన్ ఆర్మీ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు అనంటే 1895లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1895లో దీన్ని ఏర్పాటు చేసిరు. 1895 ఏప్రిల్ 1న బేసిక్గా మనకి ఏప్రిల్ 1 అనేది భారతదేశంలో ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ రా. ఇదే 1895 ఏప్రిల్ 1న ఇండియన్కి సంబంధించినటువంటి ఆర్మీ అనేది బ్రిటిష్ వారి ఎవరికి సంబంధించి అంటున్నాం? బ్రిటిష్ వారి చేత ఇది స్థాపించబడింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా బ్రిటిష్ వారు స్థాపించినటువంటి 1895 ఇండియన్ ఆర్మీ భారతదేశంలో ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఈ విభాగం అనేది ఆర్మీ విభాగం అనేది డిఫెన్స్ మినిస్ట్రీలో ఉంటుంది. మనందరికీ తెలుసు. దీనికి రాజ్నాథ్ సింగ్ గారు మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది కేంద్రంలో. సో ఇలా ఈ ఇండియన్ ఆర్మీ డే సెలబ్రేషన్ సందర్భంగా ఏం చేస్తారు అని అంటే మొదటి కమాండర్ ఇన్ చీఫ్ని గుర్తు చేసుకుంటూ ఆర్మీ విభాగంలో
ఎవరైతే మంచి సేవలు అందిస్తూ ఉన్నారో వారిని ప్రోత్సహించడానికి కొన్ని అవార్డ్స్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఈ కాన్సెప్ట్ తోటి ఇండియన్ ఆర్మీ అనేది మన కరియప్ప గారికి సంబంధించి మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించాడు కాబట్టి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ మిమ్మల్ని బ్రిటిష్ వారి టైంలో ఇండియన్ ఆర్మీ ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1895 ఏప్రిల్ 1 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇండియన్ ఆర్మీ అనేది బ్రిటిష్ వారి టైంలో స్టార్ట్ చేయబడింది కదా, 1895 ఏప్రిల్ 1 అంటున్నాం కదా. సో దీనికి సంబంధించి ఎవరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అని అంటారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. సో మీకు డాన్సర్ లారెన్స్ గుర్తున్నాడు కదా, తెలుసు కదా. సో అతని పేరును గుర్తుంచుకుంటే మనం ఇది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అని అంటే మీరు చెప్పాల్సింది ఇండియన్ ఆర్మీ ఎవరు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు. సో ఏ పేరు అని అంటే స్ట్రింగర్ లారెన్స్ అని అంటున్నాం రా. స్ట్రింగర్ లారెన్స్ అనే అతను మన భారతదేశానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా వ్యవహరించడం జరుగుతోంది, పిలవడం జరుగుతోంది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చెప్పిన 1895 ఇంపార్టెంటే. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని అంటే స్ట్రింగర్ లారెన్స్ అని అంటున్నాం. ఈ పేరు కూడా ఇంపార్టెంటే. సో మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ ఆర్మీ మొదటిసారి ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 1895 ఏప్రిల్ 1 అని చెప్పాలి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని అంటే స్ట్రింగర్ లారెన్స్ అని చెప్పాలి. ఈ స్ట్రింగర్ లారెన్స్ అనేతను 1895లో ఇండియాలో బ్రిటిష్ వారి చేత ఆర్మీ అనేది ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు చాలా కీ రోల్ని ప్లే చేయడం జరిగింది. సో అందుకు గాను తనని భారతదేశ ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలలో ఇలా గుర్తించడం జరుగుతోంది. బట్ ఇండియన్ ఆర్మీ డే ఎందుకు జరుపుతా ఉన్నాము అని అంటే భారతదేశానికి ఒక భారతీయుని మొట్టమొదటిసారి మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించడానికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. అది బ్రిటిష్ వారి దగ్గర నుంచి. బ్రిటిష్కి సంబంధించిన ఫ్రాన్సిస్ రాయ్ రాబర్ట్ బుచ్చర్ నుంచి బాధ్యతలు అనేవి ఎంవి కరియప్పకి రావడం జరిగింది. ఈ డేకి గుర్తుగా మనం ఇండియన్ ఆర్మీకి సంబంధించిన డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని థీమ్ అడిగినా, దానికి సంబంధించిన నేపథ్యం అడిగినా, చారిత్రాత్మక నేపథ్యం అడిగినా, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను అడిగినా ఇవన్నీ కూడా సరైనటువంటి ఆన్సర్స్గా పరిగణించబడతాయి మీరు ప్రాపర్గా ఆన్సర్స్ చేస్తే. సో ఇక్కడ మనం కోదండర ఎం కరియప్పన్ గురించి కొన్ని అంశాలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎం కోదండర కరియప్పను ఏమని పిలుస్తారు అని కూడా అడుగుతారు రా. సో ఈయనని ఏమని పిలుస్తారు సార్ అని అంటే కిప్పర్ అని పిలుస్తారు రా. ఈయనకున్నటువంటి మరొక ముద్దు పేరు ఏంటి అని అంటే కిప్పర్గా ఎవరిని పిలుస్తారు అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే కరియప్ప అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈయన భారతదేశానికి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ 1949 జనవరి 15న బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అందుకని ఇండియన్ ఆర్మీని నిర్వహిస్తూ ఉన్నాం. సో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శిక్షణ పొందడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈయన శిక్షణ పొందడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది సార్ అని అంటే ఇది 1914 to 1919 వరకు జరిగిందిరా. సో ఇలా జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈయన శిక్షణ పొందడం జరిగింది. ఎవరు ట్రైనింగ్ తీసుకున్నాడు? సో ఎవరు సార్ అని అంటే కోదండర ఎం కరియప్ప. మనం మరొక ఇంపార్టెంట్ డే గురించి మాట్లాడతాం. అదే నేషనల్ స్టార్టప్ డేరా. ఏ డే అని అంటున్నాం? నేషనల్ స్టార్టప్ డే. నేషనల్ స్టార్టప్ డే అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ స్టార్టప్ డే ఎందుకోసం నిర్వహిస్తున్నారు అని అడుగుతారు. నేషనల్ స్టార్టప్ డేతో పాటు నేషనల్ స్టార్టప్ వీక్ అనేది మనం నిర్వహించడం జరుగుతూ ఉందా అని అంటారు. అసలు స్టార్టప్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అని అడుగుతారు. సో క్వశ్చన్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేసేలాగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం నేషనల్ స్టార్టప్ డే అని అంటున్నాం రా. ఈ నేషనల్ స్టార్టప్ డే అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు సార్ అని అంటే ఇది జనవరి 16న నిర్వహించడం జరుగుతుందిరా. జనవరి 16న నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ జనవరి 16న దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే 2015 జనవరి 26న ఎప్పుడు అని అంటున్నాం? 2015 జనవరి 26న
దీని క్యాంపెయిన్ స్టార్ట్ అయిందిరా. స్టార్టప్స్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్ అనేది పిఎం మోదీ గారి చేత స్టార్ట్ చేయడం జరిగింది. సో భారతదేశంలో ఏంటి అని మేధో సంపత్తి హక్కులు కానీ, భారతదేశంలో ఇతర ఆవిష్కరణలకి సంబంధించినటువంటి అంశాలను ప్రోత్సహించేందుకు ఈ క్యాంపెయిన్ 2015లో స్టార్ట్ చేశారు పిఎం మోదీ గారు. ఈ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా. ఆ తరువాత ఒక 1 year గడిచాక 2016 జనవరి 16న ఏం చేయడం జరిగింది అంటే స్టార్టప్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందిరా. స్టార్టప్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇలా భారతదేశంలో స్టార్టప్ స్కీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు స్టార్టప్ స్కీమ్ ఏం చేస్తూ ఉంది, భారతదేశంలో మేధో సంపత్తి హక్కులు కలిగినటువంటి యువతని కంపెనీలు పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని, అలాగే ఆవిష్కరణల కోసం ముందుకొచ్చేటువంటి వారిని ప్రోత్సహించడం జరుగుతోంది. సో ఇలా ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి భారతదేశంలో జస్ట్ 2015లో 340+ రా. ఎప్పుడు అని అంటున్నాం, 2015లో 340+ మాత్రమే స్టార్టప్ కంపెనీస్ ఉండే. సో ఇవి కాస్త 2023 వచ్చేసరికి ఎన్ని స్టార్టప్ కంపెనీలు అయినాయి సరే అంటే 1,15,000+. ఇగో 2023 వరకు ఎన్ని స్టార్టప్ కంపెనీలు అయినాయి అని అంటే మనకి 1,15,000+ స్టార్టప్ కంపెనీస్ అనేది రావడం జరిగింది. అంటే మీరు ఒక్కసారి చూడండి, గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంది స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి. సో ఈ గ్రోత్ని మరి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి 2022 జనవరి 15న మోదీ గారు ఏం చేసినారు అని అంటే మనం నేషనల్ స్టార్టప్ డేని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, భారతదేశంలో మంచి గ్రోత్ వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు నేషనల్ స్టార్టప్ డేని ప్రారంభించడం జరిగిందిరా. మొట్టమొదటిసారి నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు జరిగింది అని అంటారు, ఇగో 2022 జనవరి 16న మొట్టమొదటి నేషనల్ స్టార్టప్ డే జరిగింది. అంటే 2022 జరిగింది, 2023 జరిగింది, 2024 ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అంశం జనవరి 16న మనకి ఇంపార్టెంట్ డేగా కనబడుతుంది కాబట్టి ఈ అంశం గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా 2024 జనవరి 16న నేషనల్ స్టార్టప్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. 2024కి భారతదేశంలో నేషనల్ స్టార్టప్ డే ఎన్నవసారి నిర్వహించడం జరిగింది అని అంటే జస్ట్ థర్డ్ టైం అని చెప్పేసి ఆన్సర్ చేయండి. అయితే భారతదేశంలో ఈ స్టార్టప్స్కి సంబంధించిన పాలసీ విధానాలను స్కీమ్స్ని తీసుకొచ్చే కంటే ముందు చాలా తక్కువ స్టార్టప్స్ ఉండే అని అన్నాం. అప్పుడు భారతదేశానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ర్యాంక్ గుర్తింపు ఎంత అని అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుందిరా. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని బేస్ చేసుకొని చూసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి స్టార్టప్ ఏ ర్యాంక్లో ఉండేనంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్కి సంబంధించి 2015 సమయంలో ర్యాంక్ ఎంత సార్ అని అంటే 81 రా. అంటే మనం దాదాపు చివరిగా ఉండేది. సో ఇప్పుడు ఇదే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023కి సంబంధించినటువంటి ర్యాంక్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 40 పొజిషన్లో భారత్ అనేది నిలిచిందిరా. ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటి అని అంటే స్టార్టప్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి 2023 అప్డేట్స్ ప్రకారం చూస్తే మన భారతదేశం అనేది స్టార్టప్స్లో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటారా. క్వశ్చన్ సింపుల్గా అడుగుతారు. ఇటీవల భారతదేశానికి సంబంధించి నేషనల్ స్టార్టప్స్ డే నిర్వహించారు. ప్రపంచంలో స్టార్టప్స్ని తీసుకురావడంలో భారతదేశ ర్యాంక్ ఎంత అని అంటారు. అలా అడిగితే మీరు ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్ ప్రకారం 4th ర్యాంక్ అని చెప్పాల్సి ఉంటుందిరా. సో భారత్ అనేది 4th ర్యాంక్తో ఉంది. సో భారత్ ర్యాంక్ ఎంత అని అంటున్నాం రా, భారత్ అనేది స్టార్టప్స్లో 4th ర్యాంక్తో ఉంది, 4th పొజిషన్లో ఉంది అని అంటున్నాం. ఇది వరల్డ్ వైడ్గా రా. సో వరల్డ్ వైడ్గా భారతదేశానికి సంబంధించినటువంటి అంశం, వరల్డ్ వైడ్గా భారత్ 4th ర్యాంక్లో ఉందిరా. మరి ఫస్ట్ ర్యాంక్లో స్టార్టప్స్కి సంబంధించి ఏ దేశం ఉంది సార్ అని అంటే ఇక్కడ భారత్కి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడితే నెక్స్ట్ మనం అమెరికా గురించి మాట్లాడాల్సి ఉంటుందిరా. ఈ అమెరికా అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో కనబడుతుంది. ఇక నెక్స్ట్ 2వ పొజిషన్లో ఏ దేశం ఉంది సార్ అని అంటే చైనా ఉందిరా, ఇది 2nd పొజిషన్ అని అంటున్నాం. నెక్స్ట్ యూకే రా.
సో ఇంగ్లాండ్ అనేది మనకి 3rd పొజిషన్లో ఉంది. స్టార్టప్స్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశ ర్యాంక్ అనేది 4th పొజిషన్లో ఉంది యాజ్ పర్ 2023 స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇలా ఈ అంశం కూడా గుర్తుండాలి. వరల్డ్ వైడ్గా టాప్ 4 స్టార్టప్ కంపెనీలను తీసుకొస్తున్న దేశాలను గుర్తించండి అని అంటారు. ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత యూకే, తర్వాత భారత్. భారత్ ర్యాంక్ ఎంత అని అంటారు, 4th ర్యాంక్ అని చెప్తే సరిపోతుంది. సో ఇలా భారత్ అనేది ప్రపంచంలో స్టార్టప్స్కి సంబంధించి, ఆవిష్కరణలకి సంబంధించి, మేధో సంపత్తి హక్కులకి సంబంధించి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. కాబట్టి 2022 జనవరి 16 నుంచి నేషనల్ స్టార్టప్ డేని, జాతీయ స్టార్టప్ డేని, దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో మరి ఈ స్టార్టప్స్కి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి, 2024కి సంబంధించినటువంటి థీమ్ని గురించి కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతారా. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిటివ్ పొటెన్షియల్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్ రా. ఇగో 2024 థీమ్ ఏమిటి స్టార్టప్స్కి సంబంధించి అని అంటారు. సో థీమ్ అంటే ఇతివృత్తం అని అంటాం తెలుగులో. సో ఈ థీమ్ తోటి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో థీమ్గా ఏం తీసుకున్నారంటే స్టార్టప్స్ అన్లాకింగ్ అని అంటున్నాం. స్టార్టప్ అన్లాకింగ్ ఇన్ఫినిటివ్ పొటెన్షియాలిటీ. ఇగో ఇది థీమ్గా తీసుకోవడం జరిగిందిరా. ఇలా ఈ థీమ్ తోటి ఏం నిర్వహించారు అని అంటే నేషనల్ స్టార్టప్ డేని నిర్వహించడం జరిగింది. నేషనల్ స్టార్టప్ డే అనేది నిర్వహించారు. ఏ ఇయర్కి సంబంధించి అంటే 2024 అని గుర్తుంచుకోండి. సో ఈ స్టార్టప్స్కి సంబంధించినటువంటి అంశం అనేది ప్రధానంగా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందిరా. ఈ వాణిజ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే పీయూష్ గోయల్ గారు రా. ఇగో దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు అని అంటే జనవరి 16. ఎందుకు ఈ జనవరి 16న నిర్వహిస్తున్నారంటే 2016 జనవరి 16న భారతదేశంలో స్టార్టప్స్కి సంబంధించినటువంటి పాలసీ అనేది, పథకం అనేది రావడం జరిగింది. అలా దీనిని మనం నిర్వహిస్తూ ఉన్నాము అనేది ముఖ్యమైనటువంటి సమాచారం. ఓకే, సో ఇలా దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం రా. ఏమంటున్నాం? కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్. సో ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, భారతదేశంలో లభిస్తున్నటువంటి కోల్ ద్వారా సుమారు 75% పైన విద్యుత్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది. మనం యూజ్ చేసుకుంటున్నటువంటి పవర్ కరెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా కోల్ ద్వారానే వస్తూ ఉంది. భారతదేశంలో అపారమైనటువంటి బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. సో మరి ఈ భారతదేశానికి సంబంధించి బొగ్గు మంత్రిత్వ శాఖ అనేది ఉన్నది. ఇంకా బొగ్గు మంత్రిత్వ శాఖకి ఒక నోడల్గా పనిచేయడానికి, అసిస్టెంట్గా పనిచేయడానికి ఇక్కడ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది CCO అనేది పనిచేయడం జరుగుతూ ఉందిరా. ఇటీవల ఈ CCO కొన్ని సిఫారసులను చేయడం జరిగింది. వాణిజ్యపరమైనటువంటి బొగ్గుకి సంబంధించిన మైనింగ్ కానీ, ఆ మైనింగ్తో పాటు దానికి సంబంధించినటువంటి నియంత్రణ కానీ, ఇలాంటి అంశాలలో బొగ్గు ఉత్పత్తిని పెంచే లక్ష్యానికి సంబంధించి ఇటీవల ఆమోదం తెలిపిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటారా. అందులో మీకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఇస్తారు, లేకపోతే కేంద్ర క్యాబినెట్ ఇస్తారు ఆప్షన్లలో, అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తారు, పైవేవీ కాదు అని అంటారు. సో ఇక్కడ మనం ఆన్సర్ బొగ్గు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బొగ్గు మంత్రిత్వ శాఖ అని చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో ఇగో ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సిఫారసులను బేస్ చేసుకొని ఈ బొగ్గుకి సంబంధించినటువంటి మైనింగ్ అని అంటున్నాం, అలాగే దీనికి సంబంధించినటువంటి నియంత్రణ అని అంటున్నాం, అలాగే వీటితో పాటు బొగ్గుకి సంబంధించిన ఉత్పత్తిని పెంచే లక్ష్యాలు అని అంటున్నాం. ఇగో వీటికి సంబంధించి ఇప్పుడు ఎవరు ఆమోదం తెలిపిర్రు భారతదేశానికి సంబంధించి, ఇగో ఈ CCO
పునర్వ్యవస్థీకరణకు అని అంటారా. ఇప్పుడు సిసిఓ ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏం చేయబోతుంది అని అంటే వీటినన్నింటినీ కూడా కంట్రోల్ చేయబోతా ఉంది. ఈ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి క్వశ్చన్ అనేది మనల్ని ఇలా అడుగుతారా, సిసిఓ పునర్వ్యవస్థీకరణకి ఆమోదం తెలిపినది ఎవరు అని అంటారు. సింపుల్ క్వశ్చన్. సిసిఓ అనేది బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అని అంటున్నాం. దీనికి ఆమోదం తెలిపింది ఎవరు అని అంటే మీరు ఆన్సర్ చేయాల్సినది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఆమోదం తెలిపిందిరా. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఆమోదం తెలిపింది. ఇక మీ అందరికీ తెలుసు కదా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారంటే అమ్మ నిర్మలమ్మ గారు, నిర్మలా సీతారామన్ గారు దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇది సిసిఓ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఇటీవల ఆమోదం తెలిపింది అని గుర్తుంచుకోండి. ఇక ఈ సిసిఓ అనేది మైనింగ్ కానీ దానికి సంబంధించిన నియంత్రణ కానీ ఉత్పత్తిలో ఇది కీలకంగా వ్యవహరించబోతా ఉంది. అలాగే భారతదేశానికి సంబంధించి సిసిఓకు 2 కార్యాలయాలు ఉన్నాయి, ప్రధాన కార్యాలయాలు. ఒకటి వచ్చి ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, రెండోది వచ్చి ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే కలకత్తాలో ఉంటుందిరా. కలకత్తాలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. కలకత్తాలో మరొకటి ఉంటుంది. ఇక ఈ సిసిఓకి ఇటీవల ఎవరు ఆమోదం తెలిపారు అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీనికి సంబంధించి ప్రస్తుత కరెంట్ అఫైర్స్గా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి అసలు ఈ సిసిఓ ఇంకేం చేస్తుంది సార్ మరి మైనింగ్ నియంత్రణ ఉత్పత్తి కోసము అని అంటే ఏదైతే ఈ బొగ్గు మంత్రిత్వ శాఖకి సంబంధించి దేనికి సంబంధించి అని అంటున్నాం కోల్ మైనింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ బొగ్గు కోల్ మినిస్ట్రీకి సంబంధించి బొగ్గు మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అంశాలలో ఇది కీలకంగా వ్యవహరిస్తుందిరా. బొగ్గు ఎంత ఉత్పత్తి అవుతుంది అంటే గణాంకాలను బేస్ చేసుకొని ఇది ప్రత్యేకమైనటువంటి స్టాటిస్టిక్స్ని రూపొందించడం జరుగుతుంది. సో ఇలా ఈ స్టాటిస్టికల్ డేటాను ఆధారంగా చేసుకొని ఇంకా ఉత్పత్తిని పెంచడం నియంత్రించడం ఇవన్నీ కూడా బొగ్గు మంత్రిత్వ శాఖ చేస్తుంది. సార్ మరి ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, బొగ్గుకు సంబంధించిన ఒక మంత్రి ఉంటాడు కదా సార్ అని, ఆయన పేరే ప్రహ్లాద్ జోషిరా. ఇగో భారతదేశంలో బొగ్గు మంత్రి ఎవరు అని అంటారు ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రహ్లాద్ జోషి గారు బొగ్గుకి సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఎవరు ఆమోదం తెలిపారు అని అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఆమోదం తెలిపింది అనేది ఇక్కడ అతి ముఖ్యమైన అంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్కి సంబంధించి మరి ఈ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఏమైనా కమిటీని ఫామ్ చేసిర్రా ఇంతకుముందు అని అంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగిందిరా కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు ఈ కమిటీని ఫామ్ చేసింది అని అంటే 2019 అని గుర్తుంచుకోవాలరా. 2019లో భారత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ కోల్కి సంబంధించినటువంటి ఈ సిసిఓ పునర్వ్యవస్థీకరణ కోసం 4 సభ్యులతో ఎంతమందితో అంటున్నాం 4 సభ్యులతో ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు సిసిఓ పునర్వ్యవస్థీకరణకి రీఆర్గనైజేషన్కి ఆమోదం యాక్సెప్టెన్సీ అనేది ఎవరి నుంచి వచ్చిందని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రావడం జరిగింది అనేది ఇక్కడ అతి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు మీరు ఏ విదేశానికి వెళ్ళాలన్నా మీకు కావాల్సింది పాస్పోర్ట్. ఈ 2024కి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇటీవల విడుదల చేయడం జరిగిందిరా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత అని అంటారా. సో ఇలా సింపుల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని లేదు అని అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 అంశాలను పరిగణించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. క్రింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏవి సరికావు అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేసేలాగా ఈ అంశం నేను మీకు చెప్తా. సో ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024కి సంబంధించి మాట్లాడితే ప్రస్తుతం భారతదేశ ర్యాంక్ ఎంత అనేది మాట్లాడదాం. సో ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ర్యాంక్ ఎంత ఇవ్వడం జరిగింది అని అంటే 80వ ర్యాంక్ అనేది భారతదేశానికి వచ్చింది అని గుర్తుంచుకోవాలరా. 2024లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత అని అంటే 80 రా. ఇగో భారత్ ర్యాంక్ ఎంత అని అంటున్నాం 80. 80వ ర్యాంక్ అనేది భారత్కి రావడం జరిగింది.
సో ఎలాగూ 80వ ర్యాంక్ భారత్కి వచ్చింది కాబట్టి మరి మొదటి ర్యాంక్స్ ఎవరికి వచ్చినవి, చివరి ర్యాంక్స్ ఎవరికి వచ్చినవి అనేది కూడా ఇక్కడే మాట్లాడదాం. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 భారత్ ర్యాంక్ 80 అని అంటున్నాం. సో మరి భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ 80 ఉందని అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో మనకు 6 దేశాలకి ఈసారి ర్యాంక్ ఇవ్వడం జరిగిందిరా. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్, స్పెయిన్. సో ఈ దేశాలన్నీ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఇగో టాప్ 1 ర్యాంక్లో ఉన్నటువంటి దేశాలని గుర్తించండి అని అంటారు. 6 పేర్లు ఒక్క దాంట్లోనే ఇస్తే 6 ఎందుకు ఇస్తారు, 1వ ర్యాంకుకి ఒక పేరే ఉంటుందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈసారి 6 దేశాలకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ర్యాంక్ రావడం జరిగింది. 6 దేశాలు ఏంటి అని అంటున్నాం, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, సింగపూర్, అలాగే లాస్ట్ వన్ వచ్చి స్పెయిన్ అని అంటున్నాం రా, స్పెయిన్. ఇగో ఈ దేశాలన్నీ కూడా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 2024లో టాప్ 1 కంట్రీస్గా నిలిచాయి. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి సెకండ్ ర్యాంక్ ఎన్ని దేశాలకు ఇచ్చినారు సరే అంటే ఒక 3 దేశాలకు సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందిరా. టాప్ 2 ర్యాంక్ పొందినటువంటి దేశాలు ఏంటి అని అంటే ఒకటి ఫిన్లాండ్ రా. ఫిన్లాండ్ అనేటువంటి దేశానికి టాప్ 2 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఏ దేశానికి వచ్చింది సరే అంటే సౌత్ కొరియాకి వచ్చిందిరా, సౌత్ కొరియా. ఇక నెక్స్ట్ స్వీడన్కి రావడం జరిగిందిరా, స్వీడన్. సో ఇలా టాప్ 2 ర్యాంక్ అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఈ దేశాలకు ఇచ్చారు. ఇక టాప్ 3 ర్యాంక్స్ ఏ దేశాలకు ఇవ్వడం జరిగింది అని అంటే ప్యూర్లీ ఐరోపాకి సంబంధించినటువంటి దేశాలు. యూరోపియన్ యూనియన్కి, యూరోపియన్లో ఉన్నటువంటి కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అంటే టాప్ 3ని గుర్తించండి అని అంటే పర్టికులర్గా ఇవి మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. 1 ఆస్ట్రియా, 2 డెన్మార్క్, 3 ఐర్లాండ్, 4 నెదర్లాండ్ రా. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్. సో ఇలా ఇగో ఈ దేశాలకి టాప్ 3 ర్యాంక్స్ అనేవి రావడం జరిగిందిరా. భారత్కి 80 పొజిషన్ అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇచ్చారు. మరి చిట్ట చివరన నిలిచినటువంటి దేశాలు ఏమిటి అని అంటారు. చిట్ట చివరి దేశాలలో మనకు 101 నుంచి 104 వరకు గుర్తుంచుకోవాలిరా. సో ఇప్పుడు 101 అనేటువంటి ర్యాంక్ ఏ దేశానికి ఇచ్చినారు సరే అంటే పాకిస్తాన్కి ఇవ్వడం జరిగిందిరా. పాకిస్తాన్కి 101 ర్యాంక్. 102 ర్యాంక్ ఎవరికి ఇచ్చారు అని అంటే ఇరాక్కి. 103 ర్యాంక్ ఎవరికి ఇచ్చారు అని అంటే సిరియా. 104th ర్యాంక్ ఎవరికి ఇచ్చారు అని అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి చిట్ట చివరి దేశాలు అని అంటున్నాం. అలాగే నెక్స్ట్ చిట్ట చివరి దేశాలు ఇవి అని అంటున్నాం. ఇగో ఇవి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో చివరన నిలిచినటువంటి దేశాలు. ఇవి టాప్ కంట్రీస్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ అని గుర్తుంచుకోండి. క్లియర్. సో ఇప్పుడు ఇటీవల ఇక క్వశ్చన్స్ ఎలా వస్తాయనంటే ఇటీవల హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత అని అంటారు. భారత్ ర్యాంక్ అనేది 80 అని చెప్పాలి. ఇక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో టాప్ 3లో నిలిచిన దేశాలని గుర్తించండి అని మిమ్మల్ని స్టేట్మెంట్లో క్వశ్చన్స్ ఇస్తారు. ఇచ్చి ఆప్షన్స్ని ప్రాపర్గా గుర్తించండి అని అంటే ఇక్కడ ఫస్ట్ టాప్ 1 ర్యాంక్ ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, సింగపూర్, స్పెయిన్ అని చెప్పాలి. టాప్ 2కి సంబంధించిన పొజిషన్లో ఫిన్లాండ్, సౌత్ కొరియా, స్వీడన్ అనేవి ర్యాంక్స్ కొట్టాయి. టాప్ 3కి సంబంధించి ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మరి చిట్ట చివరిన ఈ రెండు కాకుండా చిట్ట చివరి పొజిషన్స్ ఎవరికి వచ్చినవి అని అంటారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. ఇందులో 101 పాకిస్తాన్, 102 ర్యాంక్ ఇరాక్, 103 సిరియా దేశం, 104 ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశాలు పొందాయి అని చెప్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనకు 1 మార్క్ వస్తుందిరా. అయితే ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు ఇస్తున్నటువంటి ర్యాంక్స్ని ఎన్ని ఇండెక్స్లో ఎన్ని విభాగాలలో ఎన్ని విభిన్న పాస్పోర్ట్లను స్టడీ చేసి ఇస్తూ ఉన్నారు అని అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి 199 రా. ఇగో ఈ ఇండెక్స్ని తయారు చేయడానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి డిస్కస్ చేస్తే ఇండెక్స్ అనేది 199 పాస్పోర్ట్స్ని స్టడీ చేసి
అందించడం జరుగుతూ ఉందిరా. పాస్పోర్ట్స్ని స్టడీ చేసి అందిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఈ పాస్పోర్ట్లను స్టడీ చేసేటువంటి అంశాలలో 227 ప్రయాణ గమ్యస్థానాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 227 ప్రయాణ గమ్యస్థానాలను అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ ఇండెక్స్కి సంబంధించి ఎవరెవరు రూపొందిస్తారు అని అడుగుతారా. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని క్వశ్చన్, ఈ ఇండెక్స్ని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించేటువంటి వారిని గుర్తించండి అని అంటారు. ఈ ఇండెక్స్ని ముఖ్యంగా ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి లండన్లో ఉన్నటువంటి గ్లోబల్ సిటిజన్షిప్ రా ఇండెక్స్ని ఎవరు రెడీ చేస్తారు అని అడుగుతారు. హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది బేసిక్గా ఎవరు రెడీ చేస్తారు అని అంటే లండన్కి సంబంధించినటువంటి గ్లోబల్ సిటిజన్షిప్ అని అంటున్నాం. ఇక ఒకటి గ్లోబల్ సిటిజన్షిప్ మరియు అంటే ఇక ఇక్కడ చిన్న హ్యాండ్ సింబల్ వేసుకున్నాం. నెక్స్ట్ వీరితో పాటు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ అలాగే నెక్స్ట్ ఈ అడ్వైజరీ సంస్థకి సంబంధించినటువంటి హెన్లీ పార్ట్నర్స్ ద్వారా దీనిని రూపొందించడం జరుగుతుందిరా. ఈ అంశాలను మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. సో గ్లోబల్ సిటిజన్షిప్ అండ్ రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ పార్ట్నర్స్ ద్వారా రూపొందించబడుతున్నదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల 2024 అప్డేట్స్ అనేవి వచ్చినాయి. ఈ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు హెన్లీ పాస్పోర్ట్ సంస్థ అనేటువంటి ఇండెక్స్ అనేటువంటిది వచ్చింది కదా. ఈ హెన్లీ పాస్పోర్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2005లో దీన్ని ప్రారంభించడం జరిగిందిరా. 2005లో ఈ హెన్లీ పాస్పోర్ట్ అనేది ప్రారంభం అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రారంభమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పటి నుంచి ర్యాంక్స్ని ఇస్తూ ఉంది అని అంటే 2006 నుంచి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఈ ర్యాంక్స్ని ఇచ్చేందుకు ఏ రియల్ డేటాను ఇది ఆధారం చేసుకుంటుందని కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అలా క్వశ్చన్ అడిగితే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డాటాను అని చెప్పంటారా. ఏది అని అంటున్నాం, ఇగో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా. ఇగో ఈ డేటాను ఆధారంగా చేసుకొని ఇది ర్యాంకింగ్స్ని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ఇండెక్స్కి సంబంధించి దాని నేపథ్యం మీద క్వశ్చన్ అడిగిన, ఆ ఇండెక్స్ని రూపొందించేటువంటి పార్ట్నర్స్ విషయంలో క్వశ్చన్ అడిగినా, లేదు అని అంటే ఏ రియల్ డేటాను బేస్ చేసుకొని ఇది డేటాను రిపోర్ట్స్ని ఇండెక్స్ని ఇస్తుంది అని అన్నా, దెన్ లేదు అని అంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంది అని అన్నా, దెన్ లేదు అని అంటే 2024కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఏంటి అని అన్నా, ఈ సమాచారం మీరు మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందిరా. ఇలా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ కోసం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటి అని అంటే అగ్నిపథ్ పథకం రా. ఏ పథకము అని అంటున్నాం, అగ్నిపథ్ పథకం. సో ఇలా ఈ అగ్నిపథ్ పథకం గురించి ఇప్పుడు ఏం అప్డేట్ ఉంది సార్ అని అంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉందిరా. అగ్నిపథ్ పథకం ద్వారా ఇప్పటి నుంచి ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని తీసుకురాబోతున్నాము అని చెప్పేసి చాలా సంప్రదింపుల తర్వాత ఇది ఖరారు చేసినాము అని చెప్పేసి ఆర్మీ చీఫ్ జనరల్ ప్రస్తుతం ఎవరున్నారు అని అంటే మనోజ్ పాండే ఉన్నారా. ఇగో ఈ మనోజ్ పాండే గారు ఈ అంశం గురించి తెలపడం జరిగింది. సో సంప్రదింపుల తర్వాత ఇప్పుడు అగ్నిపథ్ పథకం ప్రారంభం అవుతుంది అని చెప్పారు. ఎవరు చెప్పారు అని అంటే ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అని సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. సో మనోజ్ పాండే అని చెప్పండి. మనోజ్ పాండే గారు ఉన్నారా, ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్.
సో ఈయన అగ్నిపథ్ పథకం ద్వారా సైనికుల్ని రిక్రూట్ చేయబోతా ఉన్నాము అని చెప్పారు. అసలు అగ్నిపథ్ పథకం ఎప్పుడు వచ్చింది? 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇగో ఈ పథకంలో ఏంటి అని అంటే ఎవరైతే 17.5 అంటే 17.5 సంవత్సరాల నుంచి వయసు కలిగి ఉంటారో 21 సంవత్సరాల వరకు, 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి వారికి సంబంధించి ఏం చేస్తారు అని అంటే అగ్నిపథ్ పథకానికి సంబంధించి వీరిని రిక్రూట్ చేసుకుంటారు. ఇలా రిక్రూట్ చేసుకున్నటువంటి వారు ఎన్ని సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది అంటే బేసిక్గా ఒక 4 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుందిరా. సో ఇందులో నుంచి రిక్రూట్ అయినటువంటి వారిలో నుంచి 25% మందినే పూర్తి స్థాయి ఆర్మీలోకి తీసుకుంటారు. 4 సంవత్సరాల తర్వాత నీకు నచ్చలేదనుకో ఆర్మీ, లేదా వివిధ కారణాల వల్ల నువ్వు బయటికి వచ్చి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటే నీకు డబ్బులు ఇచ్చి 4 ఏళ్ల పాటు నీకు ఉన్నటువంటి ప్యాషన్తో నువ్వు ఆర్మీలో పనిచేసి వెనకకు వచ్చేలాగా ఇక్కడ ఫెసిలిటీస్ని కల్పించడం జరుగుతుంది. అయితే దీన్ని 2022లో బాగా వ్యతిరేకించారు. కానీ పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాత ఈ పథకానికి సంబంధించి దీని ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది భారతదేశంలో జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ మనోజ్ పాండే గారు ప్రకటించడం జరిగిందిరా. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో అగ్నిపథ్ పథకాన్ని ఇంకా ఏమని పిలుస్తారు అని అంటారు. అగ్నిపథ్ పథకానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అని అడుగుతారా. అగ్నిపథ్ పథకాన్ని మరొక పేరుతో ఏమని పిలుస్తున్నారు అని అంటారు. సో అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏమిటి అని అంటే అగ్నిపథ్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు అని అంటే టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ అని పిలుస్తున్నారా. అగ్నిపథ్ పథకానికి ఉన్నటువంటి మరొక పేరేమిటి అని అంటే టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ అని చెప్పాలి. టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ అనేది ఏ పథకానికి మరొక పేరు అని అంటే అగ్నిపథ్ పథకానికి మరొక పేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఈ అంశం అనేది మనకు అప్డేటెడ్గా కనబడుతూ ఉందిరా. యువత ఎవరైనా ఆర్మీలో పనిచేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం 17.5 సంవత్సరాల వయసు దాటితే వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు, వర్క్ చేయవచ్చు. 4 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత లేదు అని అంటే తిరిగి రావచ్చు. ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆర్మీలోకి తీసుకుంటారు. సో ఇలా ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది భారత సాయుధ దళాలకి సంబంధించి అంటే ఆర్మీకి సంబంధించి ఇది ఏం చేయబోతా ఉంది సార్ అని అంటే ఇంకా దాని ప్రొఫైల్ని పెంచుతుంది. చాలామంది యువత ప్యాషనేట్తో ఆర్మీకి వచ్చి కొన్నేళ్ళు వర్క్ చేద్దామని రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచంలో వివిధ దేశాలు ఈ సిస్టమ్ని అనుసరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాలలో అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి ఇక్కడ ఆర్మీలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇగో ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని గుర్తుంచుకోండి. ఇది 16th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా మీరు అప్డేట్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ కోసం ఈ అంశాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.